నా పేరు నాగరాజు. గోన్పాడ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో నేను రుక్మత్ 11 నుంచి మ్యాచ్ ఆడుతున్నా. టీంలో ఉన్న ఒక మెంబర్ ప్లేయర్ని. ఈ గోన్పాడ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో 14 మ్యాచ్లు నడిచాయి. ప్రతి మ్యాచ్ అద్భుతంగా నడిచినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్గానే తీసుకున్నారు. ప్రతి మ్యాచ్ను కూడా ఒక్క మ్యాచ్ను కూడా సింపుల్గా తీసుకోకుండా ప్రతి మ్యాచ్ కసితో గెలవాలని ఒక ప్లేయర్లో నా కసి ఉంది, కనబడింది కూడా ఈ సీజన్ 2లో. ఎందుకంటే ఆ యొక్క మ్యాచ్లో ప్రతి బాల్కి క్షణం ఉత్కంఠభరితంగా ప్రతి మ్యాచ్ నడిచింది. అదే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఫైనల్ మ్యాచ్లో కూడా మాకు డిస్ వారియర్స్ సార్ అద్భుతమైన పోటీ ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళు త్రుటిలో మేము కప్పు గెలిచినా కూడా వాళ్ళు మనసులను గెలిచారు, మనసుల యొక్క హృదయాలను గెలిచారు వాళ్ళు. కాబట్టి ఇంకా సీజన్ 3లో ప్లేయర్లు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఆడతారని నేను కోరుకుంటూ కనెక్షన్ రాళ్ళు మాకు ఎంత చిన్న వైర్లు కడిచేసే కూడా బాగా మాకు సహకరించాడు. ఇప్పుడు కూడా ఏం చిన్న ట్రై చేసినా ఆడియన్స్ కూడా ఫస్ట్ జల్దీ కప్పు తీసుకున్నది నీకోసం వెయిటింగ్ రావడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. తర్వాత మా బామార్ది ఉన్నాడు. బామార్ది, మాకు కప్పు రావడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అని కూడా అనుకోలేము, మేము ట్రై చేసినాం కానీ కాలే మాతో కాలేదా. మ్యాక్సిమం మీ దాంట్లో బ్యాటింగ్ కూడా అట్లే ఉంది, మా దాంట్లో బౌలింగ్ కొంచెం సరిగ్గా నడవలేక మొత్తం గబ్బులేసిపోయింది. డిస్వారి గారు ఓనర్ ఉన్నారు, తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి మర్చిపోతారు మళ్ళీ కొంచెం ప్రిపేర్ అయితే ఆయన పర్లేదు. ఇక్కడ ఉన్న ప్రజలు మీకు ఏమంటున్నారు? ఏం లేదు, ఈ టీం గెలిచినందుకు ఏమన్నా పడుతున్నారు మా టీం. లాస్ట్కి ఇంటికి పోయి ఛాయిస్ ఉండే, ఛాయిస్ సెకండ్ ప్రైజ్ గ్రేడే. కుమార్ మళ్ళీ ఏమన్నా ఉందా మాట్లాడేది? ఎట్లుంది మీ టీం? ఫస్ట్ ప్రైజ్ కొట్టినాను, మనం ఇద్దరం ఒకటే. ఫస్ట్ ప్రైజ్ పెట్టినామంటే టీం మొత్తం టీం మొత్తం కలిసికట్టుగా క్రమశిక్షణతో అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన అండ్ బ్యాటింగ్ కూడా చేసినందుకు మాకు మొదటి బహుమతి వచ్చింది. అదేవిధంగా మా ఓనర్ కూడా మేము ఈ అద్భుతమైన మొదటి బహుమతి సాధించాము. మీతో పాటు మీ ఫీల్డర్స్ ఏమన్నా మీకు సహకరించారా లేదా మీరే కొంచెం? మా ప్లేయర్స్ సపోర్ట్ చేశారు కాబట్టి మేము అందులో మాకు ఇద్దరు చాలా భారీ సిక్స్లతో భారీ స్కోర్తో 216 టార్గెట్ని కూడా 18 ఓవర్లకే కంప్లీట్ చేసిన ఒక ఇన్నింగ్స్, అద్భుతమైన ఇన్నింగ్స్ ఉంది మాకు ఈ మ్యాచ్లో. అలాంటి మ్యాచ్లు ఆడడం ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నీ ఫోన్కి ఎవరు చూసలేరు కదా? నువ్వు నీ కొడుకు మ్యాచ్ గెలిపించినాడు, సెకండ్ ప్రైజ్ తెచ్చినాడు. అలా రావాలా కొంచెం ముగిసింది. ఈ యొక్క GPL2 ప్రోత్సహించిన డిఫెన్స్ నామకి, అలాగే అయన్ వారికి, అలాగే రుక్మన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
అలాగే మరిన్ని జీపీఎల్ కొనసాగించాలని ఈ యొక్క మేనేజ్మెంట్ వారిని వినపిస్తున్నాం.